జై తెలంగాణ అందరికీ నేను జర్నలిస్ట్ రమేష్ని. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల సమస్యలు విపరీతంగా అవ్వడం జరిగింది. అందులోనూ కేంద్ర ప్రభుత్వం ఆమోదించబడిన అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కట్టబడిన కొన్ని ఫ్లైఓవర్ల గురించి కొన్ని రోడ్ల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ మీదే దుమ్మేసుకున్నాడు ఒకటే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఫ్లైఓవర్ మీద ఏ ఫ్లైఓవర్ కట్టిళ్ళు ఏ రోడ్లు నిర్మించిళ్ళు అనే దాని గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ప్రయత్నం చేసుకుందాం. ప్రజెంట్ ఉప్పల్లో ఉన్న దాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తుందని దానిపైన పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా పర్మిషన్ ఇచ్చేసి కన్స్ట్రక్షన్ చేపిస్తానని బీజేపీ ప్రభుత్వం వాదన ఇచ్చిపోయింది. అదేవిధంగా కొందరు బీజేపీ ఎంపీలు కూడా చాలా వరకు మాట్లాడారు. ఈ రోడ్లన్నీ ఈ నేషనల్ హైవేస్ అన్నీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ రింగ్ రోడ్లు కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్లు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన ఫోర్బుల్ హైవేస్ కావచ్చు, హైదరాబాద్ లోపల ఉన్న చాలా వరకు డెవలప్ అయిన రోడ్ల వ్యవస్థే కావచ్చు, అవన్నీ నరేంద్ర మోడీ హయాంలో జరిగిందని కొందరు బీజేపీ ఎంపీలు చాలా వరకు పుకార్లు రేపడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో నుంచి వెళ్ళిపోయింది, పూర్తి స్థాయిలో నుంచి అధికారం నుంచి వెళ్ళిపోయింది. అయినప్పటికీ ఈరోజు కేంద్రంలో బీజేపీ పార్టీ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో సంపూర్ణమైన పరిపాలన సాగిస్తూ ఉంది. మరి ఎందుకు ఉప్పల్ ఫ్లైఓవర్ అనేది ఆగిందనేది ఇప్పటిదాకా ప్రశ్నార్థకం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నప్పుడు ఆ యొక్క ఏవైతే పిల్లర్స్ ఉన్నాయో అక్కడ వరకే కన్స్ట్రక్షన్ అయ్యి వాటిపైన తీసిన ఏవైతే సలాకులు ఉన్నాయో అవి పడిన వర్షానికి జంగు పట్టిపోతున్నాయి తప్ప దానిపైన కేంద్ర ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్న ఎంపీలు, అదేవిధంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి దీనిపైన పట్టించుకోవడం సిగ్గుచేడు. ఒక ముచ్చట పరంగా చూసుకుంటే ఈ 10 ఏళ్ల కేసీఆర్ గారు కట్టించిన మొత్తం ఫ్లైఓవర్ల సంఖ్య 36. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కట్టించింది ఎంత? 36 ఫ్లైఓవర్లు. వాటి గురించి పూర్తి స్థాయిలో మరో వీడియో చేసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఎంత కట్టిండు? 10 సంవత్సరాల 36 ఫ్లైఓవర్లు కట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు నిర్మించారు. బీజేపీ ప్రభుత్వంలో సెంట్రల్ పై నుంచి కింది వరకు చూసుకుంటే మొత్తం కన్స్ట్రక్షన్ చేసింది 6 ఫ్లైఓవర్లు మాత్రమే. అందులోనూ ఒక ఫ్లైఓవర్ మహారాష్ట్రలో నిర్మించారు. అది ఎట్లా ఉందంటే ఒకటేసారి ఎల్ షేప్లో ఉంటుంది. కారు వెళ్ళి ఎట్లా యూటర్న్ తీసుకోవాలన్నా కూడా అది నరేంద్ర మోడీ గారు ఒకరోజు రివ్యూ మీటింగ్ పెట్టి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. బీజేపీ ప్రభుత్వం గత 9 సంవత్సరాల కట్టిన ఫ్లైఓవర్లు ఓన్లీ 6 మాత్రమే. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే లేడీకి లేచిందే పాట అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు లేచుడితోటి పడుకునుడితోటి కేసీఆర్ పేరు ఒక రోజుకి 250 సార్లు తలుచుకుందే ఆయన రాజకీయాన్ని సాగిస్తున్నాడు. అందులోనూ భాగంగా ఈ యొక్క ఉప్పల్ రోడ్ నిర్మాణము ఎట్టి పరిస్థితుల్లో జరగల. రేవంత్ రెడ్డి దాని గురించి మాట్లాడాల, దాని గురించి ప్రస్తావించలేదు. ఆ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అవుతుందా కాదా, మరి ప్రజలకు రాకపోకల ఇబ్బందులు, ట్రాఫిక్ జామ్లు అవుతున్నా కూడా పట్టించుకోలేని పరిస్థితి. ఒకసారి నా వెనుక ఉన్న విజువల్ చూసుకుంటే నమో నమో నరేంద్ర మోడీ అట ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. నమో నమో నరేంద్ర మోడీ పలుకుతున్నది యువత నాడి ప్రధానిగా తమరే కావాలంటున్నది. 2 సంవత్సరాలుగా అదే దుస్థితి. మనం ఎన్నిసార్లు హైదరాబాద్కి రాకపోకలకు కానీ మనం చూస్తూనే ఉన్నాం. 2 సంవత్సరాలుగా ఏవైతే పిల్లర్స్ ఉన్నాయో అదే పిల్లర్లు అదే విధంగా ఉన్నాయి. కొన్ని సంవత్సరాలు అయితే శిథిలాస్థానికి కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. పైన తీసిన ఏవైతే సలాకులు ఉన్నాయో, ఐరన్ రాడ్స్ ఉన్నాయో నీటితోటి జంగు బట్టి మరి ఆగమయ్యే వ్యవస్థలు అది ఉంది. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ఎంపీలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిపైన ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టాలా. ఇప్పటిదాకా ఇది డెవలప్ అవుతుందా కాదా, అసలు దీని కథ ఏంది అనేది రేవంత్ రెడ్డి గారు కానీ రాష్ట్రంలో ఉన్న బీజేపీ కేంద్ర మంత్రులు కానీ కేంద్ర ఎంపీలు కానీ ముచ్చట్లేని వ్యవహారాలు. నయనకాలు అవపడుతున్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ ఆధ్వర్యంలో కట్టిన రోడ్లల్లో 13,000 కోట్ల రూపాయలు పెట్టి డెహ్రాడూన్ ఢిల్లీ ఎక్స్ప్రెస్ వే మొదటి వర్షంలోనే కొట్టుకుపోయింది. ఎట్లా కొట్టుకుపోయిందంటే మీకు ఎవరైనా పోలీస్ గిట్లా చేజింగ్ చేస్తే అదే కానీ డ్రంక్ అండ్ డ్రైవ్లో టెస్ట్లా ఉరికి దాక్కోవాలంటే ఆ ఫ్లైఓవర్ మీద దూకి కింద పడలేము కదా. అలాంటి టైంలో నరేంద్ర మోడీ గారు కొంత గుంతలు ఏర్పాటు చేసిళ్ళు. ఆ గుంతలు దాక్కోవాలన్నట్టు. ఒకసారి ఆ ముచ్చటిని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. ఈ రోడ్డుకి సార్ గారు ఖర్చు పెట్టింది, కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది 13,000 కోట్ల రూపాయలు. మిత్రులారు గుర్తుపెట్టుకోవాలి, 13,000 కోట్ల రూపాయలు. చూడండి ఒకసారి ఈ వీడియో చూడండి. చూడండి गिदे आसान दो बारिश में देख सकते हैं आप, अभी ये अच्छे से शुरू भी नहीं हुआ और ये हालत है इसकी, तो ध्यान से आएगा, स्टे सेफ। हम
हमने अथॉरिटीज को कॉल किया, उनको बुलवाया। ఆ యొక్క రోడ్లు గుంతలబడ్డ ఆ యొక్క నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ఆమోదించబడిన ఏవైతే హైవేస్ ఉన్నాయో, ఫ్లైఓవర్స్ ఉన్నాయో, వారి యొక్క ఆధ్వర్యంలో కట్టబడిన ఢిల్లీ డెహ్రాడ్యూన్ దగ్గరలో ఉన్న ఆ హైవేకి 13,000 కోట్ల రూపాయలు. ఏం హైవే అంటారు దాన్ని? ఎక్స్ప్రెస్ వే. డెహ్రాడ్యూన్ ఢిల్లీ ఎక్స్ప్రెస్ వేకి 13,000 కోట్ల రూపాయలు పెట్టింది ఇదే బీజేపీ ప్రభుత్వం. ఇప్పటిదాకా దానికి రెస్పాండ్ లేదు. ఇంకోటి చూపెడతా మీకు. అది ఇంకా పాకిస్తాన్ లాంటి యుద్ధాలు జరిగితే దాంట్లో మంచిగా దాచుకోవచ్చు. ఏమని ఉంది టైటిల్ ఒకసారి చూడండి. మధ్యప్రదేశ్ మార్వెల్స్. రోడ్లలో తొర్రలో రోడ్లు. పాకిస్తాన్ భారతదేశం మీద దాడి చేస్తే తొర్రలో దాక్కొని యుద్ధం చేసే విధంగా రోడ్లలో తొర్రలు ఏర్పాటు చేస్తున్న బీజేపీ ప్రభుత్వం మిత్రోన్. చూశారు కదా, ఒకవేళ పాకిస్తాన్ యుద్ధం జరిగితే బంకర్లు గిట్ల మనకు టైంలో తవ్వుకునే సిచ్యువేషన్ లేకుంటే మన ఆర్మీ దళాలను అసుంటి బొందల్లో కూర్చొని చూడండి. రిపోర్టర్ కూడా భలే పోయింది లోపల. ఈజీగా 15 మంది పట్టొచ్చు అందులో. చూడండిగో, నాణ్యమైన రోడ్డు కూడా కాదు, కింద ఏంది అది మట్టి, జస్ట్ మట్టి పోసే రోడ్లు పోసేసిల్లంటే ఎంత నాణ్యమైన రోడ్లు పోసిల్లో దానికి మళ్ళీ 56,000 కోట్ల రూపాయల ఫండింగ్లు కేంద్ర ప్రభుత్వంతో కట్టినాయి. పొద్దునే ఇలాంటి విషయాలు తెలిసాక రోజంతా అసలు నమో నమో నరేంద్ర మోడీ అని జపం చేయాలనిపిస్తుంది. నిజంగా అట్లనే అనిపిస్తూ ఉంది వ్యవహారం. ఇంకా వాళ్ళు క్లోజ్గా చేసి చూడండి. అబ్బా, ఇది నిజానికి ఆర్మీ వాళ్ళకి బాగా పనికొస్తుంది నాకు తెలిసి. ఇది సొరంగం పురాతన కాలంలో రాజుల కాలంలో సొరంగాలు చూద్దామని దొరకల. నరేంద్ర మోడీ కాలంలో అయితే ఇటువంటి సొరంగ మార్గాలు డైరెక్ట్గా పడుతున్నాయి. లారీలు పోతా ఉంటే ఈ విధంగా సొరంగాలు, మనుషులు పోదామంటే ఈ విధంగా సొరంగాలు. టీవీ రిపోర్టర్ లోపలికి పోయి సొరంగ చరిత్రను కూడా బయట పెట్టే ప్రయత్నాలు కూడా చేశారు. చూసారా? ఇగో గింత గొప్ప నరేంద్ర మోడీ, నమో నమో నరేంద్ర మోడీ యొక్క అభివృద్ధి ఇది. మళ్ళీ ఇంకా గత ప్రభుత్వం మీద ఏడుస్తారు వీళ్ళందరూ కలిసి, కేసీఆర్ ప్రభుత్వం మీద. ఆయన కట్టిన 36 ఫ్లైఓవర్లు, ఆయన ప్రతి ఏరియా తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల ప్రతి గల్లీలో వాడలో కట్టిన రోడ్లు ఇప్పటిదాకా పటిష్టంగా ఉన్నాయి. పటిష్టంగా దాన్ని అక్కడ ఇక్కడ వరదలు వచ్చి కొన్ని రోడ్లు కొట్టుకుపోయినా దాన్ని ఇప్పటిదాకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము దాని రీకన్స్ట్రక్షన్ కూడా చేపియాలి. దాంట్లో ప్రజలు పడిపోయి చనిపోతూ ఉన్నారు, అందులో రాకపోకలు నిలిచిపోతూ ఉన్నాయి. కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి సోయి లేకుండా జోరుగా ప్రతిపక్షం పైన ప్రచారాలు చేయడానికి కూస్తున్నారు వీళ్ళంతా. డబ్బులు లేవు వీళ్ళకు, కానీ వేలాను కోట్ల రూపాయలతోటి ఇట్లాంటి పనికిరాని రోడ్లు కట్టడానికి వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. పనికిరాని స్కీముల మీద ఎస్టాబ్లిష్ చేయడానికి వేలాను కోట్ల రూపాయలు ఆగం పెట్టి తగలబెట్టేస్తున్నారు. నిజానికి ఒక్కటి చెప్పు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన సంధి ఏ ముహూర్తంలో సీఎం అయినావో కానీ రాష్ట్రంలో ఉన్న ఏ పనైనా చక్కదిద్దినవా? ఏ పనైనా గత ప్రభుత్వం దాన్ని మించిస్తా అని చెప్పింది, దాన్ని మించేమని ఇయ్యదలుచుకున్నవా? ఏ ముహూర్తం ఎట్లా దాపురిచ్చిందో ఏమో కానీ ఈ ప్రజాపాలన ఒక్కడు కూడా ప్రజలకు అందింది చక్కగా లేదు. రాష్ట్రాన్ని ముంచే పథకాలు పెట్టింది తప్ప తేల్చే పథకాలు పెట్టలేదు రేవంత్ రెడ్డి గారు. నరేంద్ర మోడీ గారు కూడా అట్లనే వ్యవహారము. మన బీజేపీ ఎంపీ పాడబాడినట్టు బండి సంజయ్ అన్న భలే పాట పాడిండు. ఈ ప్రపంచంలో ద బెస్ట్ సింగర్ అవార్డు, గద్దర్ అవార్డు కూడా ఆయనకి ఇయ్యాల్సింది మొన్న. నమో నమో నరేంద్ర మోడీ అని పాట పాడినా కూడా ఆయనకు తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్ష పదవి కూడా ఇవ్వలేదు. ఈ రోడ్ల కథలపైన బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చూశారు కదా ఎట్లా నిమ్మలంగా సిద్ధర్లు వేసుకొని కప్పుకొని ఉన్నాయో. ఈ తీరుంది వీళ్ళ యొక్క పరిపాలన.